మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బసవాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఆదివారం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరేష్ రాజ్, రోహిత్, విల్లుస్వామి, సుధాకర్ కన్నెస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం స్థానిక గురుస్వాములు వెంకట్ గౌడు, తలారి మల్లేష్ చేతుల మీదుగా నిర్వహించారు. అయ్యప్పకు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి గీతాలు, భజన కీర్తనలు ఆలకిస్తూ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్ గురుస్వామి, తల్లారి మల్లేష్ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, నిత్యాన్నదాన ప్రభు, ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, మంగళపర్తి శ్రీనివాస్ గురుస్వామి, అల్లీపూర్ ప్రభాకర్ గురుస్వామి, శ్రీనివాస్ యాదవ్ స్వామి, రవితేజ, పరమేశ్వర్, నరేష్ సింగ్, సదాశివ, నిరంజన్, రాజు, సాయి గౌడ్, బాను, అంకిత్, నవీన్, సుధాకర్, పిట్ల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం యందు ఈరోజు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము నిర్వహించిన వారు రాజపుత్రులు నరేష్ సింగ్ గారు మరియు వడ్డే సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములు కూడా పాల్గొనడం జరిగింది. సివిల్ స్వాములు పాల్గొనడం జరిగింది. అయితే ఈ అయ్యప్ప స్వామి మాల వేయడంలో మాల వేసిన స్వాములు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా చెడు అలవాట్లు ఉంటే పోవడము, మంచి అలవాట్లు నేర్చుకోవడం, క్రమశిక్షణ నేర్చుకోవడము, క్రమశిక్షణతో ఉండడము కానీ ఇటువంటి లక్షణాలు ఈ అయ్యప్ప స్వామి 41 రోజు దీక్ష చేసినట్లయితే మంచి లక్షణాలు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతి స్వామి కూడా ఒకసారి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. శబరిమలలో ఇలాంటి అయ్యప్ప అక్కడ వెళ్ళని వారు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి మహాపడిపూజ చూసినట్టయితే వాళ్ళ పాపాలు తొలగిపోతాయి, వాళ్ళకు మంచి మంచి అభివృద్ధిలో పాల్గొంటారు. కాబట్టి స్వామి శరణం ఈరోజు భక్తులందరూ పాల్గొన్నందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప.